హాయ్ అండి, కృష్ణ గార్డెన్ వెల్కమ్. ఈరోజు ఏంటంటే నేను గుమ్మడికాయ కూర వండి చూపిస్తాను. మాకు పొలానికి తెచ్చారండి లేత గుమ్మడికాయ అనమాట. లేత గుమ్మడికాయ వండుకుంటే చాలా బాగుంటుంది. ఇక ముక్కలు కోసాము. దానికి కావాల్సిన ప్రాసెస్ ఆయిల్ వేసుకుందాం. ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ పడుతుందండి. గుమ్మడికాయకి ఎక్కువే పడుద్ది. తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకుందాం. స్పూన్ ఆవాలు, స్పూన్ జీలకర్ర, స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ ఏమో పచ్చిశనగపప్పు వేద్దాము. పచ్చిశనగపప్పు వేసుకున్నామండి. 2 స్పూన్లు వేస్తాను. కొంచెం గుమ్మడికాయ గదిలో పచ్చిశనగపప్పు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. బాగా ఏగనిద్దాం అనమాట. నేను ఇందులో ఎండుమిర్చి వేయాలండి, మర్చిపోయాను. మామూలుగా అయితే ఎండుమిర్చి వేసేసి ఇప్పుడు మళ్ళీ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయలు ఏమో చీరుకుంటాం. 2 ఉల్లిపాయలు చీరి ఒక 4-5 పచ్చిమిరపకాయలు వేసేయాలన్నమాట. బాగా ఏగనివ్వాలి. అంటే మరి డీప్ ఫ్రై అవసరం లేదు కానండి, కొంచెం వస్తే చాలు. ఇప్పుడు ఉల్లిపాయలు వేసేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు 2 పెద్ద ఉల్లిపాయలు కోసాను చెరుకుల కింద. ఒక 5 పచ్చిమిరపకాయలు కోసాను. ఈ పోపు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసేసుకుని బాగా ఏగనిద్దాం. బాగా వేపుకుని ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు వేసేసుకుందాం. దాంట్లో పోసి పెట్టుకున్నాం కదా గుమ్మడికాయ ముక్కలు, లేత గుమ్మడికాయ ముక్కలు. లేతకాయ చాలా బాగుంటుందండి. ఇగురు ఎప్పుడు కోసుకొచ్చారు ఫ్రెష్గా, చాలా బాగుంది కాయ. కొంచెం కుదుపుదాం, పైకి కిందకి కుదుపుకుందాము. ముక్కలు పైకి కిందకి కొంచెం అట్లా కుదుపుదాము. ముక్కలు కూడా వేసేసి పసుపు వేసుకుందాము. కొంచెం పసుపు వేసుకుని ఒకసారి హైలో పెట్టి ఒకసారి మూత పెట్టుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఒకసారి బాగా మగ్గుద్ది అనమాట. ఒకసారి తీసి చూసి ఒకసారి కుదుపుతామండి. పైకి కిందకి అట్లా కుదిపితే కిందవి పైకి కిందకి వెళ్ళి బాగా కొంచెం మగ్గుతాకు అవకాశం ఉంటుంది. మళ్ళీ మూత పెట్టుకుని ఒకసారి చూద్దాం. తర్వాత కారం వేసుకుందాం. కొంచెం వేసుకోవాలండి కారం, మరి ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా కారం చాలు. కాస్త సరిపడా ఉప్పు వేసుకుందాం. కల్లుప్పే బాగుంటుందండి, దేనికైనా కల్లుప్పు వేసుకుందాం. ఒకసారి కుదుపుదాం. పైకి కిందకి కుదిపితే కొంచెం ముక్కలంటికి పడుతుంది అన్నమాట ఉప్పు కారం. అంటే కొంచెం గరిటె పెడతాను, కొంచెం ఇరుగ్గా ఉంది కాబట్టి కొంచెం అలా కుదుపుకుంటే పైకి కిందకి వస్తాయి అన్నమాట. ఒకసారి మూత పెట్టేసుకుందాం. మళ్ళీ ఒకసారి తీసి చూద్దాము. మళ్ళీ ఒకసారి కుదిపి పైకి కుదిపి, లేతగా ఉంది కాబట్టి అండి అంత కొంచెం వాటర్ అది జల్లాల్సిన పని లేదు. ఇప్పుడు ఒక 4 స్పూన్స్ ఆర్గానిక్ బెల్లం అండి. ఇది బెల్లం వేసేసుకుందాం. ఇంకా ఎక్కువ కావాల్సుకున్న వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. నేను 4 స్పూన్స్ వేస్తున్నాను. ఆర్గానిక్ బెల్లం అండి ఇది, అందుకని ఆ కలర్లో ఉంది.
ఇంకా ఎక్కువ తింటారు ఒక్కొక్కరు, ఇంకా తక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారు. ఇంకా తక్కువ కావాలంటే ఇంకా తక్కువ మన ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు బెల్లం. గుమ్మడికాయ కూరలో కొంచెం బెల్లం ఉంటేనే బాగుంటుంది. ఇంకా బాగా ఎక్కువ తినేవాళ్ళు కూడా తింటారు. ఇలా అయితే బాగా టేస్టీగా ఉంటుంది అనమాట. చక్కలా మగ్గనివ్వనండి, ఇంక సిమ్లో పెట్టేసి ఇంకా అలాగా. తర్వాత ఏమో ఒక స్పూన్ ధనియాల పొడి వేద్దాము. నేను కొరియాండర్ పౌడర్ దొరుకుద్ది కదా బయట, నేను అలా తెప్పించను, కానీ నేను అప్పటికప్పుడే కొడతానండి. ఒక స్పూన్ ధనియాల పొడి అప్పటికప్పుడు కొట్టి మిక్సీలో పెట్టాను. ఒక స్పూన్ వేసుకుందాం అనమాట. ధనియాల పొడి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. ధనియాలు వేసేసిన తర్వాత ఒకసారి కుదుపుతాం అనమాట. మళ్ళీ ఒకసారి బాగుంటుంది, ముక్కలన్నిటికీ పడద్దు అనమాట. ధనియాల పొడి అంతా మళ్ళీ ఉప్పు కారం అన్నీ బాగా పడతాయి. ఒకసారి మూత పెట్టేసుకుందాం. చూడండి ఉడికిందిలో చూద్దాం. ఉడిపోయినట్టే ఉందండి. ఒకసారి మూత పెట్టి మళ్ళీ ఇంత లాస్ట్కి వచ్చేస్తుంది. ఇంకా ఒకసారి బౌల్లో తీసేసుకుందాం. ఇంత రెడీ అండి, గుమ్మడికాయ కూర రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.